హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫస్ట్ అరుణాచలం చూసుకొని నెక్స్ట్ తిరుపతి ఎలా వెళ్ళాను అనేది ఉంటుంది. అండ్ చలో స్టార్ట్ చేద్దాం. ఇది భూతనారాయణ టెంపుల్. అండ్ దీన్ని దర్శనం చేసుకొని తర్వాత జంట వినాయకుల దగ్గర వెళ్ళాను. అక్కడ కూడా చూశాను, అక్కడ తాళం వేసింది. అక్కడి నుంచి ముందుకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇదివరకు ఈ రేకులు లేవు, ఇప్పుడు కట్టారు. అండ్ ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్ళి అక్కడ దీపం ముట్టించి ఇక నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. అది అప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3:45 అవుతుంది. నేను 3:45కి స్టార్ట్ చేశాను. 3:45కి స్టార్ట్ చేసి నేను ఏ టైంకి కంప్లీట్ చేశాను అనేది మీరే చూడండి. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. ఇది అన్నామలై ఉన్నామలై టెంపుల్. ఇక్కడి నుంచి స్టార్ట్. ఎండ చాలా దారుణంగా ఉంది ఆ రోజు, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. సో నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని అండ్ అన్ని టెంపుల్స్ కవర్ చేశాను. 8 లింగాలు కంప్లీట్ చేశాను, ఇంక్లూడింగ్ ఎక్సెప్ట్ సూర్యలింగం, చంద్రలింగం. అవి సపరేట్ కదా, ఎందుకంటే 8 లింగాల్లో రావు. ఇది అగ్నిలింగం, చూసేయండి. ఇది కాళికామాత అమ్మవారి టెంపుల్. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉంటుంది. ఇది రమణ మహర్షి ఆశ్రమం. అండ్ నేను ఆ రోజు చూశాను, ఫారినర్స్ కూడా గిరి ప్రదక్షిణ చేయడం చూశాను ఆ రోజు. అండ్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు టైం 4:26 అవుతుంది. నేను 3:45 నుంచి 3:50 మధ్యలో స్టార్ట్ చేశాను. ఇక్కడ నిమ్మరసం తాగాను, కొంచెం దాహం వస్తే. అండ్ కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఇంతవరకు ఎక్కడ కూర్చోలేదు. మీరే చూడండి నేను ఎక్కడి వరకు నడుస్తాను అనేది. ఇది యమలింగం. ఈ ఈవినింగ్ 4 అయ్యేసరికి అప్పుడు నార్మల్గా గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 6 చేస్తారు. బట్ నేనేంటంటే మళ్ళీ గుడి క్లోజ్ అవ్వక ముందు దర్శనం చేసుకోవాలని నేను 4 o'clockకే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది దూర్వాస మహర్షి టెంపుల్. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. యాక్చువల్లీ దూర్వాస మహర్షికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఈయనకు చాలా కోపం ఎక్కువ, అది శివుని నుంచి వచ్చింది. యాక్చువల్లీ శివుని కోపమే ఈయనకు ఇచ్చాడని ఉంది. ఇది ఒక పెద్ద స్టోరీ, చాలా బాగుంటుంది అతనికి. చూడండి ఒకసారి. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనబడట్లేదు ప్రాపర్గా, ఎందుకంటే అప్పుడు చాలా ఎండ ఉండడం వల్ల చాలా మంది ఆ టైంకి ఎవరు గిరి ప్రదక్షిణ చేయలేదు. ఎక్కడో కొందరు ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఆ టైంలో చేసి తర్వాత దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. ఇది సూర్యలింగం, ఇది కౌంట్ రాదు. టైం 5:25. స్వర్ణలింగం. మెల్లమెల్లగా చీకటి అవుతుంది. జనం చాలా తక్కువ ఉన్నారు, సగానికి ఎక్కువ వచ్చేసినాం. ఇంకొక 6 kilometers ఏమో వెళ్ళాలి. నెక్స్ట్ ఉన్నది వాయులింగం, దాని తర్వాత కుబేరలింగం, తర్వాత ఈశాన్యలింగం. అవునా? అబ్బా. A few moments later. టైం 6 దగ్గరకు వచ్చింది. వాయులింగం. ఇది 6వది. దీని తర్వాత కుబేరలింగం అండ్ తర్వాత ఈశాన్యలింగం. ఇది సెంటర్. లాస్ట్ ఇక్కడనే వీడియో తీసాం మనం. కొంచెం ఫోటోలు వీడియోలు తీసాను. ఐ లవ్ తిరువణమలై.
ఇక్కడ కూర్చున్నా చాలాసేపటి తర్వాత. ట్రాఫిక్ పెరుగుతుంది. జనాలు తక్కువనే ఉన్నారు కానీ ఈ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ రెండే ఉన్నాయి, ఒకటి కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. ఈ కుబేరలింగం దాటిన తర్వాతనే మనకు మోక్ష మార్గం వస్తుంది. బయలుదేరతాం, లేట్ కాదు, ఒక 1 hour మనం కంప్లీట్ చేయాలి. టైం ఆల్రెడీ 6:09 అవుతుంది. మనం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం, 1 hourలో కంప్లీట్ చేద్దాం. చంద్రలింగం ఇది కౌంట్ కాదు, మరి సూర్యలింగం ఉన్న చంద్రలింగం ఎక్స్ట్రా ఉంటాయి ఇందులో. కన్స్ట్రక్షన్లో ఉంది, సో అందుకే లోపలికి వెళ్ళట్లే. అన్నీ తిరిగి తిరిగితే బాగుంటుంది. సో పోదాం. చంద్రలింగం 6:25. కుబేరలింగం కుబేరలింగం మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాం. దాడదామాట. మోక్ష మార్గం. నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, సో అందుకే. మోక్ష మార్గం దగ్గర ఒక ఆవిడ అందులో ఇరికి ఒక 20 నిమిషాలు స్ట్రగుల్ అయింది పాపం. అక్కడ 20 నిమిషాలు వేస్ట్ అయింది మోక్ష మార్గం దగ్గర. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అది చాలా లావు ఉండేసరికి ఆ పొట్ట తట్టుతూ అందులో ఇరికిపోయింది. ఆమెను బయట లాస్ట్కు లాగారు, అప్పుడు బయటకు వచ్చింది. పాపం చాలా భయపడింది ఆమె రానేమో అని. 1 eternity later. చీకటి పడింది ఆల్రెడీ. టైం 6:07 అవుతుంది. 20 minutes అక్కడ అయ్యేసరికి చాలా డిలే అయింది. ఫాస్ట్గా వెళ్తున్నా. దగ్గరికి వచ్చేసినాం, ఈశాన్యలింగం దగ్గరికి వచ్చినాం. ఈశాన్యలింగం అది అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్గా టెంపులే. 8 లింగాలు కవర్ చేసినాం, ఎక్సెప్ట్ సూర్యలింగం, చంద్రలింగం. టోటల్ 10 లింగాలు, బట్ కౌంటర్ రావు. సూర్యలింగం, చంద్రలింగం కౌంటర్కి రావు. వచ్చేసాం, టెంపుల్కి దగ్గరికి వచ్చేసాం. మార్నింగ్ టెంపుల్ క్లోజ్ చేస్తుంది. భూతనారాయణ కంప్లీటెడ్. ఫ్రంట్ సైడ్ వెళ్ళి మొక్కి లోపలికి వెళ్దాం. ఇక 7:30. 4 స్టార్ట్ చేస్తే 7:30కి అయిపోయింది. కంప్లీటెడ్. వీళ్ళంతా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మన లోపలికి వెళ్దాం.
స్వామి అంతా సక్కంగా జరగాల. స్పెషల్ ఎంట్రన్స్. దర్శనాలు అయిపోయినాయి, 2 దేవుళ్ళు. బయటకు వచ్చేసాం. ఇవాళ ఏదో ఊరేగింపు జరిగింది. ఊరేగింపు జరుగుతుంది అక్కడ. అరుణాచలం దర్శనం కంప్లీటెడ్. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను తిరుపతికి. నాకు 6 o'clock బస్ ఉన్నది. మనం పోయే బస్ అదే ఇందిరా. ఇది నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ పాయింట్. ఇక్కడ ఒక దారుణమైన విషయం ఏంటంటే నా బస్సు మిస్ అయింది. నేను వచ్చిన బస్సు నాకు మిస్ అయింది. నేను మళ్ళీ వేరే బస్సులో ఎక్కి పైకి వెళ్ళాను. కొద్దిసేపు నాకు ఏం చేయాలో అర్థం కాదు. నా ముందు ఎక్కువ మంది ఉండేసరికి నా బస్సు మిస్ అయింది. ఫుల్ చెకింగ్ చేసింది ఇక్కడ. నేను ఫస్ట్ బస్సు దిగానే చేసిన పని ఏంటంటే డైరెక్ట్ సిఆర్ ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే నేను మొదటిగా దర్శనం చేసుకున్నాను. చాలా ట్రై చేశాను. నాకు టోకెన్ దొరికింది, బట్ ఏంటంటే నాకు అది రాలేదు. ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేశాను రిజల్ట్స్ కోసం. సో అయినా నాకు రాలేదు. అండ్ పక్కనే నేను రూమ్ కూడా తీసుకున్నాను టోకెన్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ సింగిల్స్కి రూమ్ ఇవ్వరు. అది నాకు అప్పుడు తెలియలేదు, ఈవినింగ్ తెలిసింది. సో నేను కొద్దిసేపు ఇక్కడ నేను అన్నప్రసాదం ఇస్తున్నదంటే అక్కడ నేను తిన్నాను. చాలా బాగుంది. అక్కడ చూస్తే ఆ విగ్రహం కనిపించింది, సూపర్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో నేను మళ్ళీ వచ్చిపోయాక ఆ స్క్రీన్ ముందు కూర్చున్నాను డైరెక్ట్. ఎందుకంటే టోకెన్స్ ఎప్పుడు మేము 5 o'clock అని తెలుసు, బట్ ఏంటంటే అక్కడ వెయిట్ చేశాను. ఈవినింగ్ 6 అవుతుంది. ఆ 6 o'clockకి ఇక్కడ రిజల్ట్స్ డిస్ప్లే చేశారు. బట్ ఏంటంటే అందులో నాది రాలేదు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మొదటి గర్భదర్శనం చాలా అదృష్టం ఉండాలి. సో ఇక రూమ్ ఇట్లా వచ్చింది కదా. నేను రూమ్ దగ్గరికి వెళ్తే అది ఏంటంటే గరుడ గెస్ట్ హౌస్లో వచ్చింది. నేను అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళాను, బట్ ఏంటంటే అక్కడ సింగిల్స్కి రూమ్ ఇవ్వరు. వీళ్ళు కూడా నాలాగానే ఉన్నారు. ఏదో అట్లా మేనేజ్ చేద్దామని ఉన్న పట్టుకొచ్చింది కానీ అది సెట్ కాలేదు. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఉంటే సత్రాల్లో దాంట్లో నేను తీసుకున్నాను, మాధవ నిలయంలో తీసుకున్నాను. అక్కడనే ఉన్నాను. ఇక్కడ నేను భోజనం చేసి అండ్ నాకు 1 o'clock డైరెక్ట్ నేను దర్శనానికి వెళ్ళిపోయాను. 1 o'clock దర్శనానికి వెళ్ళి లోపలికి వెళ్ళాక 1:30కి నన్ను లోపలికి కంపార్ట్మెంట్లోకి పంపిస్తే నేను మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చానంటే మార్నింగ్ 12:30కి బయటకు వచ్చాను దర్శనమే. అంటే నన్ను దాదాపు 11 hours నన్ను కంపార్ట్మెంట్లోనే ఉంచారు. అది నాకు అసలు ఇక్కడ ఉన్న జనాలను చూస్తే వాళ్ళు పడుకున్నారు. నాకు పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. 11 hours జస్ట్ కూర్చొని ఉన్నాను. అసలు నాకు ఏంది అసలు ఎప్పుడు పంపిస్తారో ఎప్పుడు, నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు నేను అంత టైం వెయిట్ చేయలేదు. బట్ దేవుని కోసం కాబట్టి ఇక తప్పలేదు.
నేను దర్శనం చేసుకొని మంచిగా మార్నింగ్ బయటికి వచ్చేసాను. ఇదంతా నైటే. నేను అక్కడనే మొబైల్ పట్టుకునే లోపలికి వెళ్ళి అక్కడ నేను డిపాజిట్ చేస్తాం కదా, అక్కడి నుంచి మళ్ళీ తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నేను అది క్లోజ్ చేసింది నాకు తెలియదు. బట్ ఏంటంటే అయినా సరే బయట నుంచే మొక్కి వెళ్ళాను. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు ఆ టైంకి. నేను వెళ్ళే టైంకి అక్కడ అసలు జనం లేరు. నేను చాలా ముందుకు వెళ్ళాను, ఎందుకంటే 1:30కి లోపలికి. నాది ఇంకోటి ఏంటంటే నాది ఎస్ఎస్డి టోకెన్ కాదు, నాది జస్ట్ ఫ్రీ దర్శనం. అంటే ఎలా ఉంటుందో ఊహించుకోరు. నార్మల్ టైంలో అయితే 24 hours ఉంటుంది. ఇది తిరుపతి మ్యూజియం అంట. నాకు ఇప్పుడు తెలిసింది, నాకు అప్పటి వరకు తెలియదు ఒక మ్యూజియం ఉంటుందని. ఇప్పుడు వీలైతే చూడాలి. నేను వెళ్ళే టైంకి అసలు ఎవ్వరు లేరు. నేను కంపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చాను. ఇది దర్శనం అయిపోయి టోటల్ బయటకు వచ్చేసాను. ఇది ఫ్రంట్ వ్యూ. నేను అక్కడి నుంచి లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళాను. ఆ లడ్డూలు తీసుకొని వచ్చి ఇక్కడ కొంచెం షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను.